ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎలక్షన్లపైన సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం అన్నమాట, ఊహించని. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. చివరికి చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వివరాలకి తెలిపోదామండి. సో వివరాలు ఏంటనేది చూసుకున్నట్లయితే, ఇటీవల కాలంలో హైకోర్టు అనేది స్టే విధించడంతో సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. బీసీలకు 42% రిజర్వేషన్లు సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కారు సో వెళ్ళాలని చూస్తుంది. ఇక బీసీ రిజర్వేషన్పై తెలంగాణ సర్కారు అయితే కసరత్తు అయితే ప్రారంభించిందనమాట. సో హైకోర్టు స్టే ఇవ్వడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించినట్లు తెలుస్తుందన్నమాట. దీంతో ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి సర్కారు తీసుకొచ్చినటువంటి ఏదైతే జీవో 9పై తెలంగాణ హైకోర్టు గురువారం నాడు స్టే అనేది ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలను సంబంధించినటువంటి కాపీ అందిన తర్వాత న్యాయ నిపుణులతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చర్చించారన్నమాట. దీంతో హైకోర్టు ఇచ్చినటువంటి స్టే పైన సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ పిటిషన్ దాఖలు చేయనుంది. మరోవైపు సుప్రీంకోర్టులో ఇప్పటికే పిటిషనర్లు కేవీఎట్ దాఖలు చేశారనమాట. బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే తమ వాదనను వినాలని చెప్పేసి బి మాధవరెడ్డితో పాటు మరో పిటిషన్ కూడా ఈ పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఇక స్థానిక సంస్థలకు సంబంధించి బీసీలో 42% రిజర్వేషన్లు అమలు చేస్తూ ఏడాదిలో సెప్టెంబర్ చివరిలో తెలంగాణ ప్రభుత్వం జీవో 9 అనేది జారీ చేయడం జరిగింది. దీంతో 42% రిజర్వేషన్లు జారీ చేయడం వల్ల రిజర్వేషన్లు అనేది 67%కి చేరారన్నమాట. సో రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్సీ ఎస్టీ బీసీలు అందరికీ కలిసి మొత్తానికి 50% దాటొద్దని చెప్పేసి సుప్రీంకోర్టు గతంలో కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. సో ఇప్పుడు ముఖ్యంగా చూసుకున్నట్లయితే పాత రిజర్వేషన్ ప్రకారం ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట హైకోర్టు. సో ఇక దీంతో మరోసారి సుప్రీంకోర్టును అయితే ఆశ్రయించబోతున్నారు. సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుప్రీంకోర్టు మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది సర్వత్రా ఉత్కంఠగా మారిందనమాట ఎలక్షన్ సంబంధించి. సో ఈ నెల 15వ తారీఖున మరోసారి క్యాబినెట్ భేటీ అయితే ఉంది కాబట్టి దీనిపైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే ఉంది. మొత్తం మీద అయితే ముందుకు ఎలా వెళ్ళాలి, దాంతోపాటు సుప్రీంకోర్టులో ఒకవేళ హైకోర్టు చెప్పిన విధానంగానే వలిస్తే పార్టీ పరంగా ముందుకు వెళ్ళాలని రిజర్వేషన్లు అనే కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అయితే అందుతుంది.